హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్. పిల్లలకి క్యారెట్ కర్రీ పెడితే తినకుండా మారం చేస్తారు కదా, అలాంటి పిల్లల కోసం ఇలా క్యారెట్ రైస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మన క్యారెట్ అనేది కంటికి చాలా మంచిది కదండి. మరి మీరు కూడా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్యారెట్ రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దామా. దీనికోసం నేను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. మీ పిల్లలు నెయ్యి తిననట్లయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కాజులు తీసుకుంటున్నాను. మీరు ఈ కాజు ప్లేస్లో పల్లీలు, శనగపప్పు ఏదైనా తీసుకోవచ్చు. ఇది కొంచెం వేగిపోయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, నేనైతే ఇక్కడ 2 క్యారెట్లు పీల్ చేసి తరిగి పెట్టుకున్నాను. ఆ క్యారెట్ తురుము కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇది కలుపుతూ ఉండాలి. ఇది తొందరగా 5 నిమిషాల్లో ఈజీగా చేసుకునే రెసిపీ. మనం ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా ఇందులో వేసుకొని కలుపుకుందాము. మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీని పైనుండి ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇవి 2 కలిసేలా బాగా కలుపుకోవాలి. ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచి అయిన క్యారెట్ రైస్ రెడీ. చాలా ఈజీగా 5 నిమిషాల్లో చేసుకునే రెసిపీ. పొద్దున బాక్స్లో ఏం పెట్టాలో అర్థం కాదు కదా పిల్లలకి. ఇలా 5 నిమిషాల్లో ఇలా క్యారెట్ రైస్ చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరియు హెల్దీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.